హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి సఫాయి కర్మచారి కమ్ సబ్స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఈ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేప్పటికి 21st ఆఫ్ జూన్ 2024 నుంచి 27th ఆఫ్ జూన్ 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి జనవరిలో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ టైంలో రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇంతకుముందు రిజిస్టర్ చేసుకోలేదో వారు మాత్రమే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి పోస్టింగ్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ఇండియా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ గమనించండి. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి 175 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది విత్ జిఎస్టీ. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే ఇన్ కేస్ రిమైనింగ్ క్యాండిడేట్స్ 850 ప్లస్ జిఎస్టీ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అక్టోబర్లోనే మనకి జాయినింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లోపలే మనకి ఎగ్జామినేషన్ అండ్ అలానే లాంగ్వేజ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి మనకైతే క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. సో మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ మనము స్కూలింగ్లో మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి లాంగ్వేజ్ టెస్ట్ ఉండదు. సో అదర్ స్టేట్స్కి మాత్రమే మనం అప్లై చేసుకున్నట్లయితే అప్పుడు లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే మనకి బేసిక్ పే 19,500 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ప్లస్ మనకి డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ లాంటి ఎలిమెంట్స్ అన్ని మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనము సబ్ స్టాఫ్గా జాయిన్ అయినప్పటికీ మనము ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ రాసుకొని మనము క్లర్కల్ అండ్ ఆఫీసర్ క్యాడర్కి అయితే మనం రీచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 26 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్కి ఖచ్చితంగా 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండాలి. సో లేదా 10th క్లాస్కి ఈక్వలెంట్ కోర్స్ మీరు పాస్ అయ్యి ఉన్నట్లయితే ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ముందుగా ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత లోకల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫైనల్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. 8th స్టాండర్డ్లోనే మనకైతే ఈ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ అర్థమెటిక్ అండ్ అలానే సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటుంది. టోటల్ 70 మార్క్స్కి 90 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. సో లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేటప్పటికి 30 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 30 minutes టైం అనేది ఇస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. కానీ లాంగ్వేజ్ టెస్ట్కి మాత్రమే కొన్ని సెంటర్స్లో మాత్రమే లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అప్లికేషన్ సబ్మిషన్ అండ్ అలానే ఫీజ్ పేమెంట్ అనేది అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్, స్కాన్డ్ కాపీస్ అనేవి ఉండాలి. అండ్ అలానే మన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ అలానే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మనమైతే సాఫ్ట్ కాపీస్ అనేవి మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. అప్లై చేసేటప్పుడు ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.